జ్ఞాపకం పెట్టుకోండి, డబ్బు వల్ల సుఖం రాదు, ఆస్తి వల్ల సుఖం పెరగదు, సౌకర్యాల వల్ల సుఖానికి ఏ డిగ్రీలు రావు. సుఖం అనేది భార్యాభర్తల నడుమ ఉండే సఖ్యత వల్ల వస్తుందంతే. భార్యాభర్తల మధ్య ఉండే సఖ్యత. నేను గతంలో చెప్పానో లేదో నాకు జ్ఞాపకం లేదు, కానీ ఓ సంఘటన మాత్రం చెప్పకుండా ఉండలేను నేను. వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఉండేవారు. అన్నట్టుకంటే అట్టగా ఉన్నారు. ఆయనకి 8 years వచ్చినాయి, ఆమెకి 75 years వచ్చినాయి. భర్తకు బాగాలేదని హాస్పిటల్కి తీసుకెళ్ళింది ఆవిడ. తీసుకెళ్ళాక ఆయనకి ప్రాబ్లం ఎక్కడొచ్చిందో టెస్ట్ వేసాక మీరు బయట కూర్చోండి అని ఆయన లోపలికి పిలిచాడు. పిలిచి ఒక మాట అన్నాడు, ఏమా మీకు పిల్లలు ఉన్నారా అని. లేరండి అంది. డాక్టర్ గారికి మాట్లాడడానికి వాయిస్ లేదు. పిల్లలు లేరమ్మా, పెళ్ళి ఎంతకాలం అయింది అంటే సుమారుగా 50 సంవత్సరాలు అయిందండి. అమ్మా నేను ప్రశ్న అడగొచ్చా? అడగండి. మరి నీ భర్త మగవాడు కాదు కదమ్మా, ఆయనకు పురుషత్వం లేదు కదా. ఆమంది, జతపరిచిన వాడు దేవుడండి, మరణం వరకు కలిసి ఉండాలి, పురుషత్వం కాదండి. నా భర్త కంటే మించిన ప్రేమ గలవాడు ఎవడు లేడు నాకు. ఆయన ప్రేమ నాకు చాలు, మా ఇద్దరి మధ్యలో సుఖం ఉంది. సుఖం అనేది నాట్ విత్ ద ఫ్లెష్లీ డిజైర్స్, శారీరక కోరికలను బట్టి సుఖం కాదు. దేన్ని బట్టి చెప్పండి? మానసికమైన ఐక్యత. దేన్ని బట్టి చెప్పండి? ఏక మనసును బట్టి వచ్చేటువంటి ఐక్యత. ఇది సుఖానికి మూలం. దినాలు గడిచే కొద్దీ అర్థాలు మారిపోయాయి. ఆ వైద్యుడు లేచి నిలబడి 2 చేతులు జోడించి, అమ్మా నీలాంటి వ్యక్తి నేను ఇంతవరకు చూడలేదమ్మా అన్నాడు.